చైనాకి పాకిస్తాన్ ఎందుకంత ఇంపార్టెంట్ పార్ట్నరో తెలుసా? మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు చైనా ట్రేడ్లో ఆల్మోస్ట్ 60% నుంచి 80% వరకు మలక్కా స్ట్రైట్ అనే రూట్ నుండే వెళ్తుంది. ఇది వాళ్ళ ఎకనామీకి లైఫ్ లైన్ లాంటిది. ఈ రూట్ చైనా నుంచి చూస్తే 7000 మైల్స్ ఉంటుంది. కానీ అదే ట్రేడ్ని పాకిస్తాన్ CPEC రూట్ నుంచి తీసుకెళ్తే ఆ డిస్టెన్స్ జస్ట్ 2500 మైల్స్కి తగ్గిపోతుంది. అంటే జర్నీ సగం కన్నా ఎక్కువ తగ్గిపోతుంది. ఇది ఏదో షార్ట్ కట్ కాదు, ఇది ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. దీనివల్ల షిప్స్కి 15 to 20 డేస్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది. చైనాకి ప్రతి ఇయర్ ఫ్యూయల్ అండ్ వేరే ఖర్చుల మీద $6 నుంచి $8 బిలియన్ మిగులుతాయి. పాకిస్తాన్ గేట్వేగా ఉండడం వల్ల చైనా ట్రావెల్ టైంని 50% నుంచి 60% వరకు తగ్గించుకుంటుంది. దాంతో ట్రేడ్ అనేది ఫాస్ట్గా, చీప్గా అండ్ చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. మలక్కా స్ట్రైట్ అనేది చైనా ట్రేడ్కి ఎప్పుడూ రిస్కీ రూటే. గొడవల రిస్క్ ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. ఈ ఇంపార్టెంట్ రూట్లో టెన్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. జపాన్, తైవాన్, మన ఇండియా అండ్ వియత్నాం ఈ రూట్లో ఛాలెంజెస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. దాంతో వాళ్ళ ట్రేడ్ సేఫ్టీ అనేది ఎప్పుడు రిస్క్లోనే ఉంటుంది. అందుకే చైనా చాలా ఇయర్స్ నుంచి మలక్కా స్ట్రైట్ని అవాయిడ్ చేయడానికి పాకిస్తాన్ CPEC రూట్ని బిల్డ్ చేసుకుంటుంది. ఇదే రీజన్ వల్ల చైనా ఫ్యూచర్కి పాకిస్తాన్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి సేఫ్ అండ్ రిలయబుల్ ట్రేడ్ రూట్ ఇస్తుంది కాబట్టి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.